ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రామసహం రఘురామరెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్గా నాగా సీతారాములు పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం విద్యానగర్లోని రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం విద్యానగర్లోని రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ నాగ సీతారాములు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాది ఉందని, ఎన్నికలు ఏవైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే జై కొడతారన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలను గాలికి వదిలేసి కుటుంబ పాలన సాగించడాన్ని గమనించిన ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని ప్రజలు గ్రహించారని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు జరగాలంటే కాంగ్రెస్కు ఓటేసి రాహుల్ని ప్రధాని చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ బూత్లో చూసినా కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి 1,00,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో అహర్నిశలు కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, టీజేఎస్ నాయకులు శివప్రసాద్, కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి, సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, చుంచుపల్లి మండల అధ్యక్షులు ఆంతోటి పౌల్, కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి దయానంద్, చీకటి కార్తిక్, పాల సత్యనారాయణ రెడ్డి, బాలప్రసాద్, రాము, సుందరాల్లోర్, కోరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.